నువ్వు ఏమని రేప్ కేసు పెడతావు? ఏం పెడతావు? ఏం చేయడానికి తీసుకొచ్చాడు? ఏం చేయడానికి? నేను ఏం చేయలే కదా ఇప్పుడు నీకు. ఇప్పుడు నన్ను ఏం చేయకపోయినా పర్వాలేదు, చేయలేవు కదా. నా అంతా నేనే బట్టలు దింపుకొని పోలీస్ స్టేషన్ లో కూర్చుంటా, నువ్వు రేప్ చేసినావు అని చెప్పి. అప్పుడు కేసు నీ మీదకి వస్తుంది. నీ బండి ఒక 2 lakhs ఉంది, నీ దగ్గర 5 lakhs లేవంటే నేను నిన్న మళ్ళా చెప్పు. నా బండి 2 lakhs ఉంటే అది ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు కదా. నేను ఎందుకు 5 లక్షలు నేను ఏమైనా జోబులో పెట్టుకొని నీకు ఇస్తలేను అనుకుంటున్నావా? నా మీద నీకు ఇంత కూడా నమ్మకం లేదా? 5 lakhs ఇవ్వడానికి వెనక ముందు అవుతున్నావు. నా బండి చూసి ఇల్లు చూసి మాట్లాడినావు నువ్వు నాతోని? అవును, అంటే బండి చూసి ఇల్లు చూసి మాట్లాడినావు. అవును. అంటే నన్ను అంటే నిజంగా నువ్వు నాతో అంటే నన్ను చూసి మాట్లాడలేవు. బండి ఇల్లు డబ్బు ఉంది అని చెప్పేసి మాట్లాడినావు. డబ్బు ఇల్లు దాంతోపాటు నువ్వు నచ్చినావు కాబట్టి నేను నీతో మాట్లాడినా. చచ్చిపోయాడు కదా నరేష్, నువ్వే చంపేసినావు. నిజం తను చచ్చిపోతాడని నేను అనుకోలేదు కదా. తను చచ్చిపోతాడని నువ్వు అనుకోలేదంటే మళ్ళీ అతని మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు హరాస్ చేస్తున్నావు అని చెప్పేసి అతని దగ్గర నువ్వు 50,000 దొబ్బినావు, పైసలు దొబ్బుదామని చెప్పేసి వచ్చినావు కదా నా దగ్గరికి. నిజం చెప్పు. అవును, నీ దగ్గర ఆస్తుంది, ఇంకా పైసలు ఉన్నాయి, అందుకని వచ్చినావు. అంటే ఒవ్వని దగ్గర పైసలు ఉంటే ఒవ్వని దగ్గర ఆస్తుంటే అని దగ్గర పోతావు. మాట్లాడు. పెట్టినా కేసు పెట్టినా వాడి మీద. హలో హలో, ఎక్కడున్నావు? నేను కొంచెం బిజీగా ఉన్నా, ఇంటికి వెళ్తున్నావా? అదే మెసేజ్ చేసినావు, మనం మాట్లాడుకున్నాము, వస్తా అని చెప్పేసి అని అన్నావు. మరి రేపు అదే అడుగుదాం, కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పేసి వస్తా అంటే నేను ఏం పని పెట్టుకోనని. ఓకే, రేపు వస్తా. మరి నువ్వే నన్ను పికప్ చేసుకో. నేనే పికప్ చేసుకోవాలా? పక్కా 100%? నువ్వే పికప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫస్ట్ టైం కలుస్తున్నా, ఇన్ని రోజులు స్టార్టింగ్ వీడియో కాల్ తర్వాత నేను ఇప్పుడే కలుస్తున్నా, డైరెక్ట్ భయం వేస్తుంది అని అది అయితే చేయమన్నావుగా. సరే వస్తా చెప్తున్నా కదా, మీరే వచ్చి స్వయంగా పికప్ చేసుకో. సరే మరి నేను వచ్చి రేపు వచ్చి పికప్ చేసుకుంటా. మళ్ళీ ఓకే కదా నా రూమ్? ఓకే. నీకు ఓకే, నీకు ఏం భయం లేదు, నువ్వు కంఫర్టబుల్గా ఉన్నావు అంటేనే పోదాము, లేదంటే లేదు, నీ ఇష్టం. నాకేం భయం లేదు, ఓకేనా? నువ్వు వస్తానంటున్నావు అంటే నాకు నమ్మబుద్ధి అవుతలేదు. నాకు ఇంత నమ్మలేవా నేను వస్తా అంటున్నాను? అంటే అట్లా కాదు, నాకు కొంచెం ఎక్సైటింగ్ ఉంది అందుకని. నేను కూడా బండి మీదే ఉన్నా, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా, అదే కనుక్కుందామని చెప్పేసి ఫోన్ చేసిన. నేను కూడా ఇక ర్యాపిడో బుక్ చేస్తాను, ఇంటికి వెళ్తున్నా. అవునా? సరే సరే, మరి మెసేజ్ చేస్తా ఇంటికి వెళ్ళినాక. సరేనా? వస్తున్నావు కదా నువ్వైతే రేపు? పక్కా వస్తున్నా. సరే సరే, మరి రేపు వచ్చి పికప్ చేసుకుంటా, నాకు లొకేషన్ పెట్టు. ఓకే, నీకు లొకేషన్ సెండ్ చేస్తాను, పిక్ చేస్తా. మీ ఫ్యాన్ బంద్ చేయడమే మర్చిపోయాను. కూర్చో. ఎక్స్పెక్ట్ చేయలేదా ఇంత పెద్ద రూమ్ ఉంటుందని? అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఇల్లు ఉంటుందని. ఇంకా చాలా రోజుల తర్వాత అడగంగా వచ్చినావు. ఇంకా నువ్వు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నా కదా, సో నేను కూడా ఒక రోజు వద్దాం అన్నట్టు నేనే అనుకున్నా, బట్ ఇంతలోకి నువ్వు ఇన్వైట్ చేసావు. ఇంకా చెప్పు. ఇన్ని రోజులు మనం జస్ట్ కాల్స్లో, వీడియో కాల్లో ఇదే మాట్లాడుకున్నాం. మనం కలిసి డైరెక్ట్గా కలవడం ఇప్పుడే ఫస్ట్ టైం. ఇప్పుడే ఫస్ట్ టైం. చెప్పాలి దినేష్గా. చెప్పు, నువ్వే చెప్పు. ఎట్లుంది? బాగున్నావా? చాలా బాగుంది. ఇది జస్ట్ హాల్ మాత్రం, ఇంకా లోపల మొత్తం చూడలేను, చూసి రావచ్చు. ఇది బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. ఇంకా కొంచెం చేపిస్తున్నా, వర్క్ జరుగుతుంది. ఇది ఇంకో బెడ్రూమ్. మంచిగా ఉన్నా? చాలా బాగుంది. నువ్వు ఒక్కనే ఉంటావా? ఒక్కనే ఉంటా. అంటే ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు, ఇంకా ఎందుకు అంత దూరం కూర్చొని మాట్లాడుతున్నాను.
ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఇంకా ఇంకా ప్రస్తుతం అయితే నేను ఒక్కనే ఉంటాను. నువ్వు వస్తా అంటే నువ్వు కూడా ఉంటావు. నీకు ఓకే అయితే నేను వస్తాను, నేను కూడా ఉంటాను. ఇలా ఇప్పుడే నువ్వు ఎన్ని రోజులు పరిచయం తర్వాత ఇప్పుడే వచ్చినావు. ఇంకా నాకు ఓకే అంటే ఇక్కడే ఉంటావు అని చెప్పేసి అంటున్నావు. ఎట్లా నమ్మాలి ఇక్కడ ఉంటావు అని చెప్పేసి? కొంచెం దొమ్మలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. నమ్మకం లేదా? ఓకే అంటే వస్తా అంటున్నావు, నమ్మకం అని కాదు. నువ్వు వస్తా అంటున్నావు కదా, నిజంగానే వస్తావా అంటే నా షాకింగ్ ఉంది, నమ్మబుద్ధి అయితే అట్లా. నీ మీద నమ్మకం పెట్టుకొని నేను ఇంత దూరం వచ్చిన, మరి ఆ మాత్రం నమ్ముతలేవా నన్ను? లేలే అట్లా నమ్మడం కాదు. అంటే ఉంటావా నువ్వు నిజంగా డైలీ ఉంటావా? నిజంగా ఉంటా నేను. నువ్వు ఓకే అంటే నేను ఇక్కడికే షిఫ్ట్ అయిపోతా. చూద్దాం. ఇంకా మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు. ఏడా మీ మమ్మీ ఉండేది ఎక్కడ? ఊర్లో ఉంటుందా? అంటే ఏమైంది మీ మమ్మీకి? మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, కొంచెం కండిషన్ కూడా బాగాలేదు. అవునా? ఏమైంది అంత? అంటే కొంచెం హార్ట్లో పెయిన్. అంటే మీ మమ్మీకి మరి మంచిగా అయినాక వస్తావా? ఇక్కడ నుంచే మమ్మీకి పంపిస్తా, మా వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ చూసుకోమని చెప్తాను. అంటే ఏం పంపిస్తావు? అంటే పైసలు పంపిస్తావా? ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? అంటే మా అమ్మ ట్రీట్మెంట్కి వచ్చేసి ఒక 5 lakhs వరకు అవుతుంది. 5 lakhs వరకు అవుతుంది? ఎప్పటి నుంచో నిన్ను అడుగుదాం అనుకుంటున్నా. బట్ నువ్వేమనుకుంటావు అని చెప్పి నేను అడగలేకపోతున్నాను. నేను ఇప్పుడు అంటే ఇక్కడ దాకా వచ్చినా కాబట్టి, నీతో మాట్లాడుతున్నా కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఎంత మరి ఎంత కావాలి? అంటే నేను ఇవ్వాలి అని అంటే నన్ను అడుగుతున్నావా డబ్బులు? నీకే కదా మరి అడిగేది, ఇంకెవరికి అడుగుతా? ఎంత కావాలి? 5 lakhs. 5 lakhs నేను ఇవ్వాలా నీకు? 5 lakhs ఇవ్వాలా? ఇంత పెద్ద ఇల్లు ఉంది అయితే ఆఫ్టర్ ఆల్ ఒక 5 lakhs ఇవ్వరు. ఈ ఇల్లు నాది కాదు, ఇది ఇల్లు ఉంది అంటే ఇంట్లో నేను కిరాయికి ఉంటున్నా అంతే. బట్ ఇంత పెద్ద హౌస్ రెంట్కు బాగానే తీసుకున్నావు కదా, మరి రెంట్ కూడా బాగానే పే చేస్తావు కదా దీనికి. రెంట్ తీసుకున్నంత మాత్రం నా దగ్గర 5 లక్షలు ఉంటాయా? నీ బండి ఎంత? బండి 2,57,000, 2 లక్షలు. నీ బండి ఒక 2 lakhs ఉంది, నీ దగ్గర 5 lakhs లేవంటే నేను నిన్నమ్మలా చెప్పు. నా బండి 2 lakhs ఉంటే అది ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు కదా. నేను ఎందుకు 5 లక్షలు నేను ఏమైనా జోబులో పెట్టుకొని నీకు ఇస్తలేను అనుకుంటున్నావా? నా మీద నీకు ఇంత కూడా నమ్మకం లేదా? 5 lakhs ఇవ్వడానికి వెనక ముందు అవుతున్నావు. నా దగ్గర ఉంటే కదా ఇవ్వడానికి నీకు. నా ఇల్లు చూసి నువ్వు నా బండి చూసి నా దగ్గర 5 లక్షలు 10 లక్షలు ఉంటాయి అనుకుంటున్నావా నువ్వు? అసలు ఏమనుకొని నువ్వు నాతో మాట్లాడినావు చెప్పు అసలు? అంటే నా బండి చూసి ఇల్లు చూసి మాట్లాడినావు నువ్వు నాతోని? అవును. అంటే బండి చూసి ఇల్లు చూసి మాట్లాడినావు? అవును. అంటే అంటే నిజంగా నువ్వు నాతో అంటే నన్ను చూసి మాట్లాడలేవు. బండి ఇల్లు డబ్బు ఉంది అని చెప్పేసి మాట్లాడినావు. డబ్బు ఇల్లు దాంతోపాటు నువ్వు నచ్చినావు కాబట్టి నేను నీతో మాట్లాడినా. మరి ఇప్పుడు అవును అని చెప్పేసి అన్నావు కదా, బండి ఉంది ఇల్లు ఉంది అని చెప్పేసి. ఇల్లు రెంట్, ఆ బండి ఈఎంఐలో తీసుకున్నా. నేను అసలు నమ్మను నువ్వు అట్లా చెప్తున్నావు, కానీ నువ్వు ఇయ్యదాల్చుకోలేదు నాకు. ఏంది ఇప్పుడు నీకు 5 లక్షలు ఇవ్వాలా? ఇప్పుడు నేను నీకు ఇవ్వాలి. ఏం నుంచి తెచ్చేయాలి నీకు 5 లక్షలు? నీకు ఏదో నువ్వు నా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చి చూసి నా దగ్గర నిజంగానే 5 లక్షలు ఉన్నాయి నేను నీకు ఇస్తలేను అన్నాడు మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? శివ, ఇంత మెయింటైన్ చేస్తున్నప్పుడు నాకు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి నీకు? అరే భయ్, నీకు ఇవ్వడానికి నాకు ఏం ప్రాబ్లం లేదు. నా దగ్గర ఉంటే నేను నీకు ఇస్తా. ఇప్పుడు లేని నేను ఏం నుంచి ఇవ్వాలి చెప్పు? నేను అయినా నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది చెప్పు? మ్యాటర్ అవసరమా పైసలు? ఇప్పుడు మీ అమ్మకి బాగలేదని చెప్పేసి అన్నావు, అది నేను ఎట్లా నమ్మాలి? మీ అమ్మకి 5 లక్షలు ఖర్చు అవుతుంది. సరే, ఇప్పుడు నేను ప్రూఫ్స్ అని చూపెట్టాలా మా అమ్మవి? ఏం ప్రూఫ్ చూపిస్తావు? తనకి ట్రీట్మెంట్ చేస్తుంది, హాస్పిటల్ ఖర్చులు. సరే, ప్రూఫ్ మాట పక్కన పెట్టు, నేను ఒక మాట అడుగుతా వస్తావా? సరే అడుగు. ఇంతకుముందు నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండా? ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్ ఉండు. ఏం పేరు ఆయన పేరు? విశాల్.
ఎంతగానో ఆలోచించుకొని చెప్పినావు అంటే ఎన్నో బాయ్ ఫ్రెండ్ ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఏం మాట్లాడుతున్నావు శివ నువ్వు? అంటే నువ్వు ఇంతగానో ఆలోచించుకొని చెప్పినావు కదా, ఎన్నో బాయ్ ఫ్రెండ్ అనుకోవాలి ఆడిని. విశాల్ అనేటిది ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన పేరు. నేను ఇంకో పేరు చెప్పనా? చెప్పు. ఇంకో పేరు చెప్పనా? చెప్పు. మళ్ళీ ఎట్లా తెలిసింది ఏంది అని చెప్పేసి క్వశ్చన్లో నాకు అడగొద్దు, అర్థమవుతుందా? సరే ఫస్ట్ అయితే చెప్పు. ఇంతకుముందు నరేష్ అనే బాయ్ ఫ్రెండ్ ఉండే నీకు, నిజం చెప్పు. ఎవరు లేరు. నరేష్ అనే పేరుతో ఎవరు లేరు బాయ్ ఫ్రెండ్? లేరు అసలు. సరే, నరేష్ అనే పేరుతో ఎవరు లేరు కదా? లేరు. సరే సరే సరే. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నువ్వే కదా పక్కన? ఈ ఫోటో నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? ఈ ఫోటో నువ్వే కదా? ఇది నరేషే కదా? అవును. మళ్ళీ నరేష్ తెలియదు అని చెప్పేసాను, ఎవరు అని చెప్పేసాను. ఈ ఫోటో ఎక్కడిది? ఈ ఫోటో ఎక్కడిది, ఎట్లా వచ్చింది నీ దగ్గరికి? అసలు ఏం చేద్దామని తీసుకొచ్చిన అడుగుతున్నాను. ఏం చేద్దామని తీసుకొచ్చినా? చచ్చిపోయాడు కదా నరేష్, నువ్వే చంపేసినావు. నిజం తను చచ్చిపోతాడని నేను అనుకోలేదు కదా. తను చచ్చిపోతాడని నువ్వు అనుకోలేదంటే మళ్ళీ అతని మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు హరాస్ చేస్తున్నావు అని చెప్పేసి అతని దగ్గర నువ్వు 50,000 దొబ్బినావు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు నా దగ్గర 5 లక్షలు అడుగుతున్నావు అంటే రేంజ్ని బట్టి నువ్వు పైసలు అడుగుతావు అన్నమాట. ఆయన దగ్గర 50,000 ఎన్నో దొబ్బినావు, ఆయన దగ్గర అంత క్లారిటీగా నాకు ఆడు చెప్పలేడు. బాగానే ఇచ్చిన పైసలు అని చెప్పేసి అలా తమ్ముడు చెప్తుండు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి 5,000 దొబ్బి నన్ను కూడా ఆగం చేసి వెళ్ళిపోదామని చెప్పేసి చూస్తున్నావు, అంతేగా? నిన్నెందుకు ఆగం చేస్తున్నాను? ఏమో ఆడ ఆగమైనట్టు నేను కూడా ఆగమైతానేమో. తను సూసైడ్ చేసుకుంటే నాకేంది? తను సూసైడ్ చేసుకుంటే నాకేంది? నువ్వు కంప్లైంట్ ఇస్తేనే వాడు చనిపోయాడు, వాడు తట్టుకోలేక హ్యాంగ్ చేసుకొని. తను చచ్చిపోతే నాకేంది అంటారు. నేను తమాషాలు దిగుతున్నావు వీడికి వచ్చి? ఏమనుకుంటున్నావు అసలు? తమాషాలు చేస్తలేను. నువ్వు అసలు ఏమనుకొని వచ్చినావు నువ్వు వీడికి? నువ్వు అసలు ఏమనుకొని వచ్చినావు చెప్పు, నిజం నిజం చెప్పు. ఏమనుకొని వచ్చినావు? పైసలు దొబ్బుదామని చెప్పేసి వచ్చినావు కదా నా దగ్గరికి, నిజం చెప్పు. అవును, నీ దగ్గర ఆస్తుంది, ఇంకా పైసలు ఉన్నాయి, అందుకని వచ్చినావు. అంటే ఒవ్వని దగ్గర పైసలు ఉంటే ఒవ్వని దగ్గర ఆస్తుంటే ఆయన దగ్గర పోతావు. అంటే ఆడిని కిరాయిళ్ళు కానీ ఇల్లు కానీ ఏమన్నా కానీ ఈజీగా నమ్మేస్తావు, గొర్రె లెక్క. అన్నీ నువ్వు నమ్మిస్తావు, నమ్మించి పైసలు తీసుకొని పరా. హలో హలో, ఎవరు బ్రో? అన్న శివాన్న మాట్లాడేది. అవును బ్రో, ఎవరు మాట్లాడా? అన్న నేను డైలీ మీ వీడియోస్ చూస్తుంటాను అన్న నేను. అవునా, చెప్పండి బ్రో, ఏమైంది? అన్న ఒక చిన్న హెల్ప్ అన్న, చిన్నది కాదు పెద్ద హెల్పే కానీ. చెప్పండి బ్రో, ఏమైంది? ఏం లే అన్న, ఇట్లనే మా అన్న ఒక ఆమెను లవ్ చేసిండు అన్న. ఒక 3-4 years లవ్ చేసుకురు ఇద్దరు. అయితే ఏమైందంటే మా అన్న పిల్ల గురించి ఏదంటే అది మా ఇంట్లోకి పైసలు బి తీసుకొని వెళ్ళిండు. అలా మమ్మీకి ఏమో హెల్త్ బాగాలే అని ఆ పిల్ల అడిగిందంట. అయితే ఆ పిల్ల అడిగితే మా అన్న ఇంట్లోకి మమ్మీ దగ్గరికి ఒక 1 lakh అట్లా తీసుకొని వెళ్ళిండు అన్న. ఆ పిల్లకి ఇచ్చిండు. ఆ పిల్లని పెళ్లి చేసుకుందాం అనుకున్న అన్నీ అయిపోయినాయి కానీ ఆ పిల్ల మా వాడిని మోసం చేసేసింది అన్న. అవునా? మళ్ళీ ఇప్పుడు మా అన్నవి సూసైడ్ చేసుకున్నాను. ఏంది బ్రో సూసైడ్ చేసుకుంటా? అవునన్న, ఒక 2 months అవుతుంది. అంటే ఏమని చెప్పి మోసం చేసి, ఎందుకు మోసం చేసేది నన్ను? అది అంతే అన్న, అందరితో అట్లనే చేస్తుంది అది. కాదు బ్రో, ఏమని అంటే మీ అన్నను వదిలేసిందా లేకపోతే వేరే పెళ్లి చేసుకుందా? ఏం చేసింది? వదిలేసింది అన్న, మా అన్నయ్య వదిలేసింది. అట్లనే మా అన్న మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, అరెస్ట్మెంట్ చేస్తున్నాను. ఓకే, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా? అరెస్ట్మెంట్ చేస్తున్నాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అన్న. మా అన్న బాధ తట్టుకోలేక సూసైడ్ అడ్డం వేసుకున్నాను. ఏంటి ఎక్కడ బ్రో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? నేను ఇక్కడనే ఉంటాను అన్న, నాగోల్లోనే ఉంటావా? ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది బ్రో ఇన్సిడెంట్ జరిగి? ఒక 2 months అవుతుంది అన్న. నీకు ఎప్పటి నుంచో నేను కాంటాక్ట్ చేద్దాం అనుకుంటున్నా, అసలు మీరు రిప్లై ఇస్తలే, ఏమి ఇస్తలేదు. ఎట్లా నంబర్ దొరికింది, అదే కాల్ చేసిన. మీరు లిఫ్ట్ చేస్తారో చేయదో అనుకున్నా నేను. ఇప్పుడు ఏం చేద్దామంటావు బ్రో మనం మరి? అన్న దాన్ని ఎట్లా అన్నా బయట పెట్టాలన్న. అది మంచి దర్జాగా బయట తిరుగుతుంది అన్న రోడ్ల మీద.
నేను ఎంబడి తిరుగుతూనే ఉంది. మా అన్ననేమో చనిపోయి నాకు అసలు ఎక్కడ అవుతలే అన్న నాకు. పట్టుకోవడం ఎట్లా బ్రో మరి? అన్న నేను దాన్ని నంబర్ ఇస్తా, దాన్ని అన్ని ఇస్తాను. ఐడి ఉంది, దాని ఇన్స్టాగ్రామ్ ఐడి అన్ని ఇస్తా. ఇప్పుడు ఏంటి అమ్మాయి ఇట్లా చేస్తుంది అంటే అమ్మాయి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసిందా? మోసం అంటే అమ్మాయి అందరి దగ్గర నుంచి అట్లా డబ్బులు తీసుకుంటుందా? అందరి దగ్గర అట్లనే చేస్తా అన్నది. ఇప్పుడు మా అన్నకు అయినట్టు వేరేలోకి కావద్దని నేను కోరుకుంటున్నా అన్న. అదైతే దర్జాగా మావాడు చనిపోయాడు. మావాడిని అసలు ఎందుకు సూసైడ్ కేసు అది రాసి చనిపోయాడు అన్న. సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు. అవునా? సరే బ్రో, నాకు ఒక్కసారి చెప్పండి. అది ఏమంటారు అన్న, అది మా అన్నకు కాకుండా ఇంకెవ్వరికి కావద్దన్న. మా అన్నకైనట్టు ఎవరికి అవ్వదు అట్లా. సరే బ్రో, నాకు ఒక్కసారి లంజాన్ని ఎట్లా అన్న బయటకు గుంజాలి, దాని అది ఏంది, దాని కథలు ఏంది అన్ని బయట పడాలన్న. నాకు అర్థమైంది బ్రో, నాకు నీ బాధ అర్థమైంది. నాకు ఒక్కసారి ఆమె నంబరు, ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడికి నాకు పంపి, నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. నువ్వు చనిపోయిండు అంటున్నావు కాబట్టి నేను ఇది సీరియస్ తీసుకోకుంటే ఇంకెంతమంది కన్నా జరుగుతుంది ఇది. వన్న లేకపోతే నాకు చాలా బాధ అవుతుంది అన్న. అదే బ్రో, నాకు ఒక్కసారి తన నంబర్ నాకు పంపి, తన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పంపియావు నాకు. నేను నీకు వాట్సాప్ చేస్తాను అన్న. జర ఎట్లా అన్న ప్లీజ్ అన్న, నీ కాలు మొక్కుతున్నా బాను. దాన్ని ఎట్లా అన్న బయట పెట్టి దాన్ని మొత్తం అది చేయాలన్నా. నేను చేస్తా బ్రో, నువ్వు నాకు పంపి, నేను చేస్తా. నేను ఏదైనా ఒకటి చేస్తా. నీకు వాట్సాప్ లో పంపిస్తాను నేను దాని నంబర్, దాని ఇన్స్టాగ్రామ్ ఐడి, దాన్ని 2 పంపిస్తాను. ఫొటోస్ మీ అన్నతో ఏమైనా ఫొటోస్ ఉంటే కూడా పంపిస్తాను. అన్ని పంపిస్తాను. మా అన్న ఫోన్ లో తీసి నేను అన్ని పంపిస్తాను నీకు. సరే బ్రో, నేను ఒక్కసారి నాకు పంపి, నేను చూస్తాను నేను ఏంది అనేది చూస్తాను. ఓకే, నేను పంపిస్తున్నా. ఇది దీనికి వాట్సాప్ ఉందా అన్న? ఉంది, వాట్సాప్ ఉంది, పంపి. దీనికి పంపిస్తున్నా చూడండి. సరే బ్రో. సరే.